మీరు బాగా అర్థం చేసుకోండి, ఇక్కడే క్రైస్తవ సమాజం మోసపోతుంది. వ్యక్తులు మాయాజాలంలోనికి వెళ్ళిపోవటానికి గల ప్రధానమైన కారణం సత్యం సరిగా అర్థం కాకపోవడం. ఎవరైతే సత్యాన్ని లోతుగా అధ్యయనం చేస్తారో, దైవ గ్రంథం మీద సమయాన్ని ఎక్కువగా గడుపుతారో వాళ్ళకి దేవుడు మనోనేత్రాలు వెలిగించి జ్ఞానాన్ని వాళ్ళ హృదయంలో పోస్తారు. అలా ఎవరి హృదయంలో జ్ఞానం పోయబడుతుందో వారు మాత్రమే అసలు సిసలైన సత్యాన్ని గుర్తించగలుగుతారు. మిగిలిన వారు సత్యమేదో అసత్యమేదో తెలియక వారు నమ్ముతున్నదే సత్యం అనుకుని ఆ అబద్ధాల మాయలో ఉండి చచ్చిపోయి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు, ప్రతిఫలాన్ని కోల్పోతారు. కాబట్టి తెలివైన వాళ్ళు, జ్ఞానం గల వాళ్ళు శాస్త్రుల పరిచర్యల గుంపులో నిలబడరు. ప్రభువును సరిగా అర్థం చేసుకునే వాళ్ళు కష్టమైన నష్టమైన సత్యం కొరకు నిలబడతారు, సత్యం కొరకు కష్టపడతారు. సత్యం అనే పునాది మీద నిలబడి కట్టబడి తమ ఆత్మీయ జీవితాలలో వృద్ధిని పొందుకుంటారు. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి దేవుని పిల్లలుగా మీరందరూ అలాంటి గుంపులో ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.